గుడి లోపలికి వెళ్ళేటప్పుడు గుడి లోపలకు వెళ్ళేటప్పుడు విధిగా పాదరక్షలు విడవాలి. అలాగే తలపాగా ఉండకూడదు. భగవంతుని అనుగ్రహం ఆపాదమస్తకం కలగాలనేది మన ఆకాంక్ష. పాదరక్షలు, తలపాగా ఉన్నట్లయితే ఆ అనుగ్రహ వలయం పూర్తి కాదు. ఎందువలన అంటే పృథివి, ఆకాశం, తేజస్సు, వాయువు, నీరు అను పంచభూతములలో పాదముల క్రింద పృథ్వీ ఉంటుంది. తల మీద ఆకాశం ఉన్నది. పంచభూతాలకు అధిపతి అయిన పరమేశ్వరుడు తన శక్తిని అనుగ్రహిస్తున్నప్పుడు పాదరక్షలు లేదా తలపాగా ఉంటే ఆ అనుగ్రహ వలయం తల వద్దో లేదా పాదాల వద్దో విచ్ఛిన్నమై సంపూర్ణానుగ్రహం మనకు దక్కకుండా పోతుంది. ఏ రోజు పాపాలు ఆ రోజే పోవాలంటే సూర్యునితో కూడిన ప్రాతః సంధ్యలో నిల్చుని జపిస్తే రాత్రి పాపములు తొలగిపోతాయి. అలాగే సాయంకాలం సంధ్యావందనమునకు కూర్చుని జపించుట వలన ఆ రోజు పాపాలు తొలగిపోతాయి. సాయం సంధ్యా సమయంలో నక్షత్రములు ప్రకాశించే వరకు గాయత్రిని జపం చేయాలి. దినచర్య ఎలా ప్రారంభించాలంటే 4-5 గంటల ముందు లేవాలి. ఆపై కరదర్శనము, ఉదయపు స్మరణ, శిష్టాంజలి, భూదేవికి నమస్కారము చేయాలి. కాలకృత్యాలు తీర్చుకుని చన్నీటితో అభ్యంగన స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించి తిలకధారణ చేసుకుని భగవంతుని స్మరించుకుని తమ వృత్తి ధర్మాల్లో నిమగ్నమవ్వాలి. రాత్రి 7 గంటల తరువాత భగవంతుని ధ్యానించి భోజనం చేసి అరగంట తరువాత నిద్రకు ఉపక్రమించాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.